నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు. అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ ఇజం లేదు టూరిజమే అనేవాడు. అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది, ఏ ఇజం లేదు అంటున్నాడని. కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష. ఖర్చు లేనిది మన తెలంగాణ సంబంధించి గోదావరి ఉంది, కృష్ణా ఉంది, ఇంకా అనేక నదులు ఉన్నాయి. వాటిని ఎలా దాన్ని టూరిజం సెంటర్స్గా అట్రాక్ట్ చేసుకోవడానికి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. చార్మినార్, గోల్కొండ, ఈవెన్ అంబేద్కర్ స్టాట్యూ, మీరు పెట్టిన అంబేద్కర్ స్టాట్యూ కూడా దాన్ని కూడా టూరిజం కింద ఉపయోగించుకోవచ్చు, అంత బాగుంది అది. అలాగే ట్యాంక్ బండ్కు సంబంధించింది, సాలార్జంగ్, ఇంకా పురాతనమైన గడులు ఉన్నాయి. యాదగిరి గుట్ట, మన కొరివి వీరభద్ర స్వామి గుడి, మా ఖమ్మం జిల్లాలో బౌద్ధులు నడయాడిన నేల నేలకొండపల్లి, రామదాస్ జన్మస్థలం, అక్కడి నుంచి మళ్ళీ మా కొత్తగూడి మైన్స్, అటవీ క్షేత్రాలు, హాట్ స్ప్రింగ్, మన మణుగూరులో కిన్నెరసాని, గోదావరి అందాలు, పాపికొండలు పక్కకి వెళ్ళినా అది మనకి ఉపయోగం ఉంటుంది. నాగార్జున సాగర్, కృష్ణానది పరివాహక ప్రాంతాలు, నల్లమల అటవీ ప్రాంతం, అది మనకు కొంత అటు కొంత ఉంటుంది అనుకుంటా. ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతం, ఇవన్నీ కలిపితే అధ్యక్ష వీటన్నిటి మీద సమగ్రమైన ప్లాన్ ఉంటే ఇది ఇట్ విల్ బికమ్ ఏ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ద టూరిజం అధ్యక్ష. ఆ విధంగా టూరిస్ట్ హబ్గా దీన్ని తయారు చేయొచ్చు. దీనికి సంబంధించి మాకు భద్రాద్రి అంటే పూర్వం భద్రాచలం ఆ పాటలు విని, రాముడి మీద పాటలు వింటే ఎంత ఆ పెద్దవాళ్ళు అందరూ భద్రాచలం వెళ్ళాలంటే పడవ ప్రమాదాలు జరిగి 100 మంది కూడా చనిపోయారు, అయినా కూడా వెళ్ళేవాళ్ళు. అంటే రాముడి పేరుతోనూ భద్రాద్రి పేరుతోనూ అంత ఇంటిమిటీ, కనెక్టివిటీ తెలుగు ప్రజలకు ఉంది అధ్యక్ష. ఒక్క మన తెలంగాణకే కాదు, ఏపీ నుంచి అయితే మరీ అట్రాక్షన్. ఆ భద్రాద్రిని ఎందుకు నిర్లక్ష్యం చేశారో నాకు తెలియదు అధ్యక్ష. చాలా అన్యాయం చేశారు భద్రాద్రికి సంబంధించి. ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైతే ఆ భూములన్నింటినీ కలుపుకుంటే యాదాద్రి కంటే ఎక్కువ భూములు ఉండేవి. ఇప్పుడు భూములన్నీ అడిపోయాయి అధ్యక్ష, తక్కువ భూములు ఉన్నాయి. ఆ తక్కువ భూములకైనా సరే ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, తక్షణం కాంపెన్సేషన్ ఇస్తే, మా తుమ్మల గారు కూడా వినాలి, ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, తక్షణం కాంపెన్సేషన్ ఇస్తే ఆ మాడా వీధులు ఇవన్నీ చేసి ఉన్న దానిలో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇట్ విల్ బికమ్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఫస్ట్ ఇట్ విల్ బికమ్ నెంబర్ 2 ఇన్ తెలంగాణ. అదేవిధంగా రామునికి సంబంధించి దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 అవుతుంది. యాదాద్రి గుట్ట అంతా తయారు చేయలేము అధ్యక్ష. అందుకని భద్రాచలం పైన ఫోకస్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇందులో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, పర్యాటకంలో పనిచేసే వాళ్ళు దాదాపు మొదట్లో 450 మందిని తీసుకున్నారు అధ్యక్ష పర్మనెంట్గా. చిన్నగా తగ్గిస్తూ వచ్చారు, ఇప్పుడు 50 మంది మిగిలారు. ఇంకా 400 మందిని ఆ పర్మనెంట్ వాళ్ళ ప్లేస్లో కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా న్యాయం చేయండి దయచేసి. మధ్యలో ప్రభుత్వ ఉద్యోగులు రాశారు, ప్రభుత్వ ఐఏఎస్లు రాశారు వీళ్ళు పర్మనెంట్ చేద్దామని, కానీ దాన్ని పాత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. వాళ్ళైనా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అది పర్యాటకానికి సంబంధించి అందులో కళాకారులకు